దేవాకి అభినవ్కి మధ్య డీలింగ్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అర్బాజ్. వాళ్ళిద్దరినీ ఫోన్ కాల్లోనే కనెక్ట్ చేశాడు. దేవా డిమాండ్ 300 కోట్లయితే అభినవ్ కేవలం 100 కోట్లు మాత్రమే ఇస్తాను అని తెగేసి చెప్పాడు. పైగా అర్బాజ్కి ఇవ్వవలసిన ఫీజు గురించి దేవా అడిగినప్పుడు అది కూడా తనే పే చేస్తాను అని అభినవ్ చెప్పడంతో అర్బాజ్ గుండెల్లో మంట మొదలైంది. టైగర్ నుంచి తనకు ₹1 కూడా రాదు అని అర్థమయ్యాక ఆల్రెడీ టైగర్ మీద ఉన్న అసహ్యం ఇంకా పెరిగిపోయింది. అర్బాజ్కి తనేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న మాట వినగానే దేవా హుషారు మరింత పెరిగింది. కంపెనీకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ అమ్మేసి ఆ డబ్బుతో ప్రపంచంలో తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ప్లేస్కి వెళ్ళి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకుని ప్రశాంతంగా బతకాలి అని అతని ప్లాన్. కాబట్టి బయ్యర్ ఎంతిచ్చినా అతనికి లాభమే కనబడుతోంది. దాంతో హుషారు పెంచిన దేవా, ఓకే, మనం ఈ డీల్ ఓకే చేసుకుందాం, కాకపోతే 200 కోట్ల ఫైనల్ రేట్ అని అన్నాడు. అతను మళ్లీ బేరం మొదలు పెట్టడంతో అటువైపు నుంచి అభినవ్ చిన్నగా నవ్వాడు. మీరు మళ్లీ పాత పాటే పాడుతున్నారు. ఒకే విషయం మీద గంటల తరబడి డిస్కస్ చేయడానికి నేను ఖాళీగా లేను. నా వైపు నుంచి డీల్ అయిపోయింది. 100 కోట్లకు సెటిల్ చేస్తే చెయ్యండి, లేకపోతే ఖేల్ ఖతం, దుకాణం బంద్ అని మొహం మీద కొట్టినట్టు చెప్పాడు. దేవా మొహంలో తీవ్రంగా నిరాశ కనిపించింది. వెంటనే అర్బాజ్ కూడా అందుకుంటూ, ఇతను వెళ్ళిపోతే మనకి మరో బయ్యరు దొరకడం కష్టం, ఇంకో డీల్ మాట్లాడాలంటే నువ్వు కొన్ని డేస్ ఆగాలి అని దేవాను హెచ్చరించాడు. దాంతో దేవాకి ఆ డీల్ ఒప్పుకోక తప్పలేదు. పైగా అతనికి టైగర్ ఇచ్చిన 1 వీక్ టైము రేపటితో అయిపోతుంది. మనీ అరేంజ్ చేసుకోలేదు కాబట్టి నీ కంపెనీ నాది అని టైగర్ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటే భరించడం కన్నా కంపెనీని దొంగతనంగా అమ్మేసి ఆ డబ్బుతో ఎస్కేప్ అవడమే కరెక్ట్గా ఉంటుంది అని దేవాకి తెలుసు. ఓకే అని తల ఊపిన దేవా, ఇంతకంటే బెస్ట్ డీలు నాకు దొరకడం కష్టం అని నాకు కూడా తెలుసు. మీరు మనీ ఇస్తే నేను డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను అని అభినవ్ వినేలా చెప్పాడు. ఎలాంటి అడ్డంకి లేకుండా డీల్ సాఫీగా సాగిపోవడం అతనికి సర్ప్రైజింగ్గా ఉంది. అర్బాజ్ నుంచి కాల్ రావడానికి 3 నిమిషాల ముందు చాందినీని ఏవో మాయమాటలు చెప్పి తన కారు నుంచి బయటికి పంపించేయడంతో దేవాతో చాలా రిలాక్స్డ్గా డీల్ మాట్లాడుకోగలుగుతున్నాడు అభినవ్. చాందిని వెళ్లిన కాసేపటికి రంజన్తో కలిసి వచ్చిన డాన్ పెద్ద బ్యాగుల నిండుగా మనీ తీసుకుని వచ్చి కార్ డిక్కీలో బ్యాక్ సీట్లో సర్దారు. చాందిని ఉండగా వాళ్లు మనీ తీసుకునొస్తే తను అడ్డంగా దొరికిపోయేవాణ్ణి అని అభినవ్ అనుకున్నాడు. రంజన్తో కలిసి మనీ మొత్తం కౌంట్ చేసిన డాన్ అభినవ్కి థమ్సప్ చూపించాడు. దేవాతో ఇంకా కాల్లో కనెక్ట్ అయి ఉన్న అభినవ్ తన సైడ్ నుంచి అంతా ఓకే అవడంతో చిలిపిగా నవ్వుతూ, మీ దగ్గరికి ఇప్పుడు ఒక మనిషి మనీతో వస్తాడు, అతని దగ్గర మనీ తీసుకుని డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి అని దేవాతో చెప్పాడు. కానీ అభినవ్ మాటలు విన్న అర్బాజ్ మైండ్ బ్లాక్ అయింది. అదేంటి, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలని ముందే మనం మాట్లాడుకున్నాం కదా అని కంగారుగా అడిగాడు. చూడండి అర్బాజ్, నా ప్లాన్ కొంచెం మారింది. అయినా ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేయడానికి నా దగ్గర అంత టైం లేదు. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండడం వల్ల మీకొచ్చే నష్టమేం లేదు. నాతో డీల్ చేయాలా వద్దా అన్నది ముందు మీరు ఫిక్స్ అవ్వండి అని చాలా షార్ప్గా వార్నింగ్ ఇచ్చిన లెవెల్లో అన్నాడు అభినవ్. అసలే ఆత్రంగా ఉన్న దేవా కూడా అభినవ్కి సపోర్ట్ చేస్తూ, యు ఆర్ రైట్, నాకు కూడా ఎక్కువ టైం లేదు, మనం ఒక్క సిట్టింగ్లోనే అన్నీ సెటిల్ చేసుకోవడం మంచిది అని అనడంతో అర్బాజ్కి మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు. సిచ్యువేషన్ తనకి వ్యతిరేకంగా వెళ్తుంది అని అతనికి అర్థమైంది. కానీ దాన్ని గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దేవా తన డీల్ని యాక్సెప్ట్ చేయడంతో, వెరీ గుడ్, మీరు ఏ రూమ్లో ఉన్నారో నెంబర్ చెప్పండి అన్నాడు అభినవ్. 276 అని క్విక్గా ఆన్సర్ చేశాడు దేవా. వెంటనే కాల్ మ్యూట్ చేసిన అభినవ్ రంజన్ వైపు తిరిగి, రూమ్ 276 కేర్ఫుల్ అని ఆదేశించాడు. డాన్ చాలా పాపులర్ ఫిగర్ కాబట్టి అతన్ని దేవా గుర్తుపట్టే అవకాశం ఉండడంతో మనీ తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్లే డ్యూటీ రంజన్కి ఇచ్చాడు అభినవ్. ఓకే బాస్ అని తల ఊపిన రంజన్ ముందుకు కదిలాడు. అతనితో పాటు వచ్చి కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్న 10 మంది మనుషులు కారు దగ్గరకు వచ్చారు. అందరికీ తలా ఒక మనీ బ్యాగ్ అందించాడు డాన్. వరుసగా అందరూ రంజన్ని ఫాలో చేశారు. మళ్లీ అన్మ్యూట్ చేసి దేవాతో కాల్ కంటిన్యూ చేసిన అభినవ్, మన డీల్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు నేను ఫోన్లోనే కంటిన్యూ అవుతాను, మీరు డాక్యుమెంట్స్ అప్పగించండి అని చెప్పడంతో
అర్బాజ్కి కడుపు రగిలిపోయింది. తనని అడ్డంగా బుక్ చేసి గేమ్ మొత్తం తన గ్రిప్పులోకి తీసుకున్న అభినవ్ తల పగలగొట్టాలి అన్నంత కసిరేగింది. కంపెనీ డాక్యుమెంట్స్ తన గుప్పెట్లో పెట్టుకుని టైగర్ని ట్రాప్ చెయ్యాలి అని అతను వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిండా 25 ఏళ్లు కూడా లేని వీడు నన్ను నిలబెట్టి నీళ్లు దాగిస్తున్నాడు అని కసిగా అనుకున్నాడు. కానీ క్షణాలు గడిచే కొద్దీ అతనిలో కసి పెరిగింది. ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి టైగర్ని ఇరికించకపోతే లైఫ్ లాంగ్ టైగర్కి బానిసగా బతకాలని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్బాల్తో కలిసిపోవడం ఒక్కటే బెస్ట్ సొల్యూషన్. టైగర్ని ఉచ్చులో పడేయడానికి ఇక్బాల్ మాత్రమే మాస్టర్ ప్లాన్ చేయగలడు అని నమ్ముతున్నాడు. అర్బాజ్ ఆలోచనలు ఒక రకంగా ఉంటే దేవా ఇంకో రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. మనీ తన చేతికి రాబోతుంది అని అతనికి ఇన్ఫర్మేషన్ రాగానే విపరీతమైన యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. డబ్బులు చేతికొచ్చే వరకు అతని మనసుకి కుదురు ఉండేలా లేదు. ఒకవైపు తన ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో అన్న టెన్షన్తో నలిగిపోతున్నాడు. మరోవైపు టైగర్ మనుషులు తన మీద నిఘా పెట్టారేమో అన్న భయం చూపుతోంది. 100 కోట్లతో రేపు ఉదయం ఫ్లైట్ ఎక్కే వరకు తనకి సెక్యూరిటీ కోసం రౌడీల్ని అపాయింట్ చేసుకోవడం బెటర్ అని కూడా అతను ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ మీద ఎవరో చిన్నగా చప్పుడు చేశారు. బయ్యర్ పంపిన మనిషి వచ్చాడేమో అని ఆరాటంగా అన్నాడు దేవా. అర్బాజ్ ఉలిక్కిపడి అప్పుడే వచ్చేశాడా అని మనసులో అనుకుంటూ తల తిప్పి దేవా వైపు చూసి, నీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా అని అడిగాడు. ఎప్పుడో రెడీ అంటూ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసిన దేవా అందులో నుంచి ఒక ఫైల్ తీసి అర్బాజ్ చేతికి అందించాడు. దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసిన అర్బాజ్ డోర్ ఓపెన్ చేయడం కోసం ముందుకు అడుగు వేశాడు. దేవా యాంగ్జైటీ ఇంకా పెరిగిపోయింది. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న రంజన్ని, అతని వెనకాలే బ్యాగులతో నిండిన మనుషుల్ని చూడగానే అతను టైగర్ మనిషి అని అర్బాజ్కి అర్థమైంది. రంజన్ కళ్ళలోకి చూసిన క్షణం అర్బాజ్ గుండె ఆగినట్టనిపించింది. ఇంతకుముందు అతను రంజన్ని బెదిరించాడు కానీ ఇప్పుడు రంజన్ని చూసి భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. టైగర్ అక్కడికి చాలా దగ్గరలోనే ఉండి గేమ్ ఆడుతున్నాడు అనే వైబ్రేషన్ క్లియర్గా తెలుస్తుంది అర్బాజ్కి. దేవా పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించాక చాలా జాలిగా కూడా అనిపించింది. టైగర్ నుంచి పారిపోవాలి అని తెగ ప్లాన్లు వేస్తున్న దేవాకు తను టైగర్ ఉచ్చులో ఇరుక్కున్న సంగతి ఇంకా అర్థం కాలేదు. తన బతుకు బస్టాండ్ అవబోతుంది అని అతనికి ఏమాత్రం తెలియకుండా తలుపు దగ్గర నిలబడి ఉన్న రంజన్ వైపు చూస్తూ, ఇతనే నా బయ్యర్ పంపిన మనిషి అని అనుమానంగా అడిగాడు. ఇతనే అని తల ఊపిన అర్బాజ్ మనీ బ్యాగ్స్ అందుకుని లోపల సర్దడం మొదలుపెట్టాడు. ఆత్రంగా పైకి లేచి మనీ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న 500 నోట్ల కట్టలని చేత్తో తడుముకొని నవ్వుకోవడం చూసిన రంజన్, డాక్యుమెంట్స్ ప్లీజ్ అని అర్బాజ్ వైపు తీక్షణంగా చూశాడు. కీ ఇచ్చిన బొమ్మలాగా టేబుల్ వైపు నడిచి డాక్యుమెంట్స్ అందుకుని రంజన్కి ఇచ్చాడు అర్బాజ్. ఆ తర్వాత దేవా వైపు ఒక లుక్, అర్బాజ్ వైపు ఒక లుక్ విసిరి తన మనుషులతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు రంజన్. మనీ చూసుకున్న వెంటనే ఫోన్లో ఇంకా కంటిన్యూ అవుతున్న అభినవ్తో మాట్లాడుతూ, థ్యాంక్ యూ బ్రదర్, మా వైపు నుంచి డీల్ ఫినిష్, మిగిలిన విషయాలు మీరు అర్బాజ్తో మాట్లాడుకోండి, సీ యూ సూన్ అని హుషారుగా అన్నాడు దేవా. అతని మాట వినగానే అభినవ్ ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. మీరు అర్బాజ్తో మిగతా విషయాలు చూసుకోండి అని దేవా అనడం అర్బాజ్కి చాలా ఆవేదన కలిగించింది. టైగర్ ద్వారా తన చావుకి దేవా ఇన్విటేషన్ ఇస్తున్నాడేమో అనిపించింది. ఎలాగైనా టైగర్ని ఇరికించాలి అన్న ఆరాటం మరింత పెరిగింది. డబ్బు తన చేతికొచ్చిన సంతోషంలో హుషారుగా ఉన్న దేవా పైకి లేచి నిలబడి, థ్యాంక్ యూ సో మచ్ అర్బాజ్ భాయ్, నీతో బిజినెస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సీ యూ అంటూ డోర్ వైపు అడుగులు వేశాడు. కసితో పళ్ళు కొరికిన అర్బాజ్, ఒక్క నిమిషం ఆగు, నీకిప్పుడు ఒక నిజం చెప్పాలి అని నెమ్మదిగా అన్నాడు. డోర్ హ్యాండిల్ మీద చేయి పెట్టిన దేవా వెనక్కి తిరిగి అర్బాజ్ వైపు చూస్తూ, సారీ ఏమన్నా, నాకు సరిగ్గా వినిపించలేదు అని అడిగాడు. నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, వింటే అదిరిపోతావు అని ఊరించాడు అర్బాజ్. అవునా, ఏంటా నిజం అని ఆశగా వెనక్కి తిరిగాడు దేవా. ఆ విషయం ఎలా చెప్పాలా అని అర్బాజ్ ఇంకా మాటలు వెతుక్కుంటూ ఉండగా, నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది, పైగా నాకు లేట్ అవుతుంది, త్వరగా చెప్పు అని ఒత్తిడి చేయడంతో అర్బాజ్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ, రేపు మార్నింగ్ పోలీసులు నీ ఇంటి తలుపు తట్టబోతున్నారు అని కూల్గా చెప్పాడు. సంతోషంతో నవ్వుతూ ఉన్న దేవా మొహం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది.
భయంతో గజగజమంటున్న గుండెను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ అర్బాజ్ వైపు చూసి, ఏమన్నావు భాయ్, నాకు అర్థం కాలేదు అన్నాడు. జాగ్రత్తగా వినుదేవా అని హెచ్చరించిన అర్బాజ్, ప్రతిసారి గేమ్ నేనే ఆడతాను, కానీ ఈసారి బయ్యర్ రూపంలో టైగర్ నీతో ఆడాడు. నన్ను భయపెట్టి బెదిరించి పక్కకు తప్పించి నీతో అతను ఆడుకున్నాడు అని చెప్పాడు. చిన్న స్మైల్ ఇస్తూ, ఊరుకో భాయ్, జోక్స్ చేయడానికి ఇది టైం కాదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ మళ్ళీ డోర్ వైపు అడుగు వేశాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా, నువ్వు టైగర్ నుంచి తప్పించుకొని పారిపోవాలని ఎంత ట్రై చేసినా కుదరదురా దేవా, నువ్వు సరిగ్గా అతని నోటికి చిక్కావిప్పుడు. కుదిరితే బ్యాకప్ ప్లాన్ చేసుకో, అంతేగాని ఇంకా నీకు పారిపోయే ఛాన్స్ లేదు అని హెచ్చరించాడు అర్బాజ్. దేవా గుండె పేలినట్టయి కళ్ళు తిరిగాయి. నువ్వు పెద్ద తోపని నీ ఫీలింగ్ కదా, కానీ నీకంటే పెద్ద తోపు టైగర్. నువ్వు ఒక్క ప్లాన్ చేస్తే అతను 10 ప్లాన్స్ రెడీ చేయగలడు అని డిక్లేర్ చేసి డోర్ వైపు అడుగులు వేశాడు అర్బాజ్. ఆవేశంతో ఊగిపోయిన దేవా ఒక్కసారిగా తన చేతిలోని మనీ బ్యాగ్ నుండి నేలకి విసిరి అర్బాజ్ కాలర్ పట్టుకొని, నిన్ను చంపేస్తాను, టైగర్ని ఇక్కడికి తీసుకొచ్చి నా ప్లాన్ మొత్తం అతనికి రివీల్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు తప్పుకుంటావా, నీ ప్రాణం తీయకపోతే చూడు అని బెదిరించాడు. దేవా బెదిరింపులకు అర్బాజ్ భయపడకపోగా పిచ్చోడిని చూసినట్టు చూసి నవ్వుకున్నాడు. నాతో ఛాలెంజ్ చేసే రేంజ్ నీకు లేదని తెలుసుకో పిల్ల బచ్చా, ఈ బిజినెస్లో బుర్ర పండిపోయి ఉన్నాను. నిన్ను టైగర్ రీచ్ అయ్యేలోపు నిన్ను చంపి నీ శవం కూడా ఎవ్వరికీ దొరకకుండా చేయగలను. నా సర్కిల్, నా స్ట్రెంగ్త్ తక్కువ అంచనా వేయకో అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అర్బాజ్ కాలర్ పట్టుకున్న దేవా చేతులు జారిపోయాయి. రేయ్, వెళ్లబోయే ముందు నీకు చివరి అడ్వైస్, నీ సమాధి తవ్వడానికి పలుగు పారా సిద్ధం చేశాడు టైగర్. పోలీసులు నీకోసం వచ్చేలోగా పారిపో, చూద్దాం నీ రాత ఎలా ఉందో. నీకు భూమి మీద ఇంకా ఎన్ని రోజులు గాలి పీల్చే ఛాన్స్ మిగిలిందో తెలుసుకోవాలని ఎక్సైటింగ్గా ఉంది అని వార్నింగ్ ఇచ్చాడు అర్బాజ్. తను దారుణంగా మోసపోయాను అని అర్థమైన దేవా పిడికిలి బిగుసుకుంది. అతని బ్లడ్ బాయిల్ అవడం మొదలైంది. ఇదంతా నువ్వు ముందే నాకెందుకు చెప్పలేదు, నన్నెందుకు అలర్ట్ చేయలేదు, టైగర్ పంజా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి నా మెడ టైగర్ నోటికి అందించానా అంటూ రంకెలు వేస్తున్నాడు. అతన్ని కూల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అర్బాజ్. దేవాని ఏం చేయబోతున్నాడు అభినవ్? టైగర్ పంజా నుంచి దేవా తప్పించుకోగలడా? అర్బాజ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇక్బాల్తో కలిసి టైగర్కి చెక్ పెట్టాలి అనే అతని ఐడియా సక్సెస్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.